భారత రక్షణ రంగంలో రిలయన్స్ మరో భారీ అడుగు వేసింది. రిలయన్స్ డిఫెన్స్ జర్మనీ కంపెనీ DHL డిఫెన్స్ తో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో 155 మిల్లీమీటర్లు వల్కానో గైడెడ్ మ్యూనిషన్స్ భారతదేశంలోనే తయారవుతాయి. GPS లేజర్ గైడెడ్ షెల్స్ అక్యురసీలో బీస్ట్. ఇది రిలయన్స్ కు 10,000 కోట్ల రూపాయలు రెవెన్యూ వచ్చే అవకాశం అని అంచనా. ఇది మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు పెద్ద మద్దతు. మహారాష్ట్రలో కొత్త ప్లాంట్ కూడా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇంకా ఓ పెద్ద న్యూస్, బాంబే హైకోర్టు ముంబై మెట్రో 1 వివాదంపై తీర్పు చెప్పింది. MMRDA జూలై 15, 2025 నాటికి 4 వారాల్లోపు కోర్టు రిజిస్ట్రీలో 1,169 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయాలి అని ఆదేశించింది. రిలయన్స్ ఇన్ఫ్రా MMOPL జాయింట్ వెంచర్లో భాగస్వామ్యం ఈ మొత్తాన్ని తగ్గించడానికి వాడుతామన్నారు MMOPL అధికారులు. ఈ 2 డెవలప్మెంట్స్ తో రిలయన్స్ ఇన్ఫ్రా మళ్లీ మార్కెట్లో ఫోకస్లోకి వచ్చింది. రక్షణ రంగంలో విజయం, మెట్రో వివాదంలో న్యాయం, రిలయన్స్ ఇన్ఫ్రా గేమ్ మార్చేస్తుందా? ఇలాంటి హాట్ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి స్టాక్ మార్కెట్ విస్పరర్స్.